నమస్కారం. ప్రశాంతమైన మనసును పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. మరి ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నాం? నెలసరి సమయంలో చికాకు, కోపం, పొట్ట నొప్పి ఇవన్నీ బాగా వేధిస్తున్న సమస్యలు. సో ఇవాళ మనం నెలసరి సమస్యల నివారణకి సంబంధించిన 2 ఆసనాలు నేర్చుకున్నాం. అంటే ఇది ఎస్పెషల్లీ పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసే ఆసనాలా, లేదంటే త్రూ అవుట్ ద మంత్ చేస్తూ ఉండాలంటారు? త్రూ అవుట్ ద మంత్ చేస్తూ ఉండాలి, పీరియడ్స్లో మాత్రం చేయకూడదు. ఓకే, సో ఆసనాలు నేర్పించబోతుంది. అవునండి. ఓకే, సో ఈ ఆసనాలు ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? అంటే ఓన్లీ ఎస్పెషల్లీ విమెన్ చేయాలా, లేదంటే అందరూ చేయొచ్చా? అందరూ చేయొచ్చు. ఎస్పెషల్లీ విమెన్ చేస్తే వాళ్ళకి పీరియడ్స్లో ఉన్నప్పుడు వచ్చే నొప్పిని ఈ ఆసనాలు తగ్గిస్తారు. ఓకే, సో పెయిన్కి హెల్ప్ అవుతుంది, అట్ ద వెరీ సేమ్ టైం ఆ చికాకు, కోపం ఏవైతే ఉంటుందో అన్నిటికీ కూడా మంచి రిలీఫ్ ఉంటుంది అంటారు. ఓకే, సో ఈ ఆసనాల పేర్లు ఏంటి? మొదటిది నౌకాసన, రెండవది కపోతాసన. ఓకే, సో ఈ ఆసనాలు ఏమైనా పర్టికులర్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అవాయిడ్ చేయాలనేది ఏమన్నా ఉందా? నౌకాసనం మాత్రం లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయకూడదు. ఆ కపోతాసనం మాత్రం మోకాలు నొప్పి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తతో కనుక మీరు ఈ ఆసనాలు చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. మరి ఈ ఆసనాలు ఏ టైంలో చేయాలంటారు? ఏ ఆసనం, ప్రాణాయామం కూడా మార్నింగ్ పరిగడుపున చేస్తే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 hour గ్యాప్, లంచ్ తర్వాత 3 hours గ్యాప్, నైట్ మాత్రం చేయకూడదు. ఓకే, సో ఎంతసేపు చేయాలంటారు ఈ 2 ఆసనాలు కూడా? నౌకాసనంలో ఒక 20 seconds దాకా ఆ పోస్చర్లో ఉండొచ్చు. కపోతాసనంలో కూడా ఒక 20 seconds పాటు ఆ పోస్చర్లో ఉండొచ్చు. ఓకే, సో 20 seconds పాటు ఆ పోస్చర్లో ఉంటే సరిపోతుంది. మరి ఆలస్యం దేనికి? ఇన్ని అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఉన్న ఆసనాల్ని మనం కూడా మిస్ అవ్వకూడదు కదా. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసన నౌకాసన. నెమ్మదిగా కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసుకుని శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులని తలపైకి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా మీ తలని, మీ భుజాలని, కాళ్ళని పైకి లేపాలి. నడుము పైన మీ బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా తల్లిని కింద పెట్టి చేతులని పైన పెట్టి ఇప్పుడు చేతులని శరీరానికి ఇరువైపులా తీసుకొచ్చి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. చేశారు కదా నౌకాసనం, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా కోపం, ఆవేశం ఇవన్నీ మెల్లమెల్లగా మనం రెగ్యులర్గా చేస్తుంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకు తెలుస్తుంది అన్నమాట రిజల్ట్స్ అనేవి ఏంటి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెషర్ అనేది ఎస్పెషలీ స్టమక్ మీద, అబ్డమెన్, నడుము మీద అండ్ అబ్డమెన్ మీద తెలుస్తుంది. ఐ మీన్ నాకు తెలిసి ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఇది చేస్తే మంచిది. పొట్ట కండరాలు బలిష్టం అవుతాయి, అలాగే పొట్ట కూడా కరగడం జరుగుతుంది. అది ఒకటి బాగా తెలిసింది. కాకపోతే కొంచెం బ్యాలెన్సింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. బట్ అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం ఆసన నేర్పిస్తున్నారు చందన గారు? నెక్స్ట్ మనం చూడబోయే ఆసన కపోతాసన. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అలాగే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన కపోతాసన. నెమ్మదిగా కాలుని ముందుకి చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా బోర్లా తిరగాలి. ఇప్పుడు నెమ్మదిగా పర్వతాసనంకి రావాలి. ఇప్పుడు మీ రైట్ లెగ్ని పైకి లేపి నెమ్మదిగా ముందుకి తీసుకొచ్చి మీ ఎడమ కాలికి, తొడకి ఆనించాలి. మీ చెస్ట్ని ఎక్స్పాండ్ చేయాలి, తలని వెనకాలకి వాల్చాలి. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ పోస్చర్లో ఒక 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కాలిని లేపి పర్వతాసనంకి రావాలి. ఇప్పుడు అదే విధంగా ఎడమ కాలిని పైకి లేపి
ముందరికి పెట్టి కుడి తొడికి ఆనించే ప్రయత్నం చేయాలి. చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తూ తలని వెనకాలకి వాల్చాలి. ఈ పోస్చర్లో ఒక 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా పర్వతాసనంకి వచ్చి మోకాలు కింద పెట్టి చేతులను ముందరికి పెట్టి అర్ధాసనంలో రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. చేశారు కదా కపోతాసనం, మీకు ఎలా అనిపించింది? ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది. మరీ ఎక్కువ అనుకున్నంత అయితే మిమ్మల్ని చూసినప్పుడు నేను అనుకున్నాను చాలా డిఫికల్ట్గా ఉంటుందేమో అని చెప్పి, బట్ లేదు, చాలా సింపుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది కూడా ఇది సినిమాల్లో కొంచెం ఫెయిరీ టేల్స్లో ఉండే ఒక పోస్చర్ లాగా అనిపిస్తుంది అండ్ చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ఈ 2 ఆసనాలని ట్రై చేయండి. మరి ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ మన సక్కులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చందన. ధన్యవాదాలు సకులు. చూసారు కదా అండి, ఇది ఇవాల్టి యోగామృతం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.